చాలామంది డీఎమ్స్లో అన్నా నేను వెయిట్ గెయిన్ అవ్వాలి, నేను ఫ్యాట్ లాస్ అవ్వాలి, నా వెయిట్ 60 కేజీస్ అని ఒకడు, నా వెయిట్ 90 కేజీస్ అని ఇంకొకడు. నేను ప్లాన్స్ ఇచ్చినంత మాత్రాన నీ బాడీ చేంజ్ అయిపోదు. ఫస్ట్ అసలు నువ్వు తెలుసుకోవాల్సింది అసలు మజిల్ ఎలా గ్రో అయ్యిద్ది. నీకు బేసిక్ నాలెడ్జ్ లేకపోతే జిమ్లో ఎవడో ఒకడు నీ డబ్బులు దొబ్బుతూనే ఉంటాడు. మజిల్ ఎంత గ్రో అయ్యిద్ది అనేది మనం జిమ్లో చేసే వర్కౌట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు జిమ్లో హై ఇంటెన్సిటీతో వర్కౌట్ చేస్తే నీ మజిల్ ఫైబర్స్ ఎక్కువ ఫోర్స్ని జనరేట్ చేయాల్సి వస్తుంది. నీ మజిల్స్లో మజిల్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ అవుతాయో అప్పుడు ఎక్కువ ఫోర్స్ని జనరేట్ చేస్తాయి. ఏవైతే మజిల్ ఫైబర్స్ వర్కౌట్లో యాక్టివేట్ అవుతాయో దాని తర్వాత నువ్వు వెల్ డిజైన్ ప్రాపర్గా బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకుంటే, దాంతోపాటు రెస్ట్ కూడా తీసుకుంటే అప్పుడు ఈ యాక్టివేట్ అయిన మజిల్ ఫైబర్స్ అనేవి గ్రో అవుతాయి. మనకంటే ముందు జనరేషన్ల వాళ్ళు వర్కౌట్ ఇంకా ఎంత హార్డ్గా చేస్తే బాడీ వస్తుంది అని ఆలోచించేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో ఏం యూస్ చేస్తే బాడీ వస్తుంది, ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఏం గుచ్చుకోవాలి అనే మైండ్ సెట్లో ఉన్నారు. నీకు కావాల్సింది వర్కౌట్ ప్లాన్, డైట్ ప్లాన్ కాదు, నీ మైండ్ సెట్లో చేంజ్. ఎప్పుడైతే ఇది అయిపోద్దో, అంటే ఎప్పుడైతే నీ మైండ్ సెట్లో చేంజెస్ వస్తాయో నీ బాడీ రాకుండా ఎవడు ఆపలేడు.